ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక మీరు దూరం అయ్యారా? కూటమి నేతలకు సమాధానం చెప్పలేక దూరం అయ్యారా? మొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేను అక్కడనే మీడియాలో మాట్లాడింది. అవును, ఆ రోజు నుంచి ఎలక్షన్ రోజు నుంచి కూడా అప్పుడు కూడా వీళ్ళు సమాధానం చెప్పలేకపోయారు నేను వేసిన ప్రశ్నలకి. వాళ్ళు నాకు ఏదో పని నుండి దానివల్ల ఇంకా పని ఒత్తిడి కలగడం వల్ల కాస్త తప్ప నేనే ఫస్ట్ నా దాడి కట్టుకోలేకపోయేవారు ఫస్ట్ 6 నెలల్లో ఎలక్షన్ రోజులు వచ్చిన తర్వాత. వీళ్ళు నెగ్గినప్పటికీ కూడా సమాధానం ఉండేది కాదు వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళకి. మళ్ళీ మాకు పేర్లు మార్చుకుంటూ గడపాల్సిన దుస్థితి దీనస్థితి ఏర్పడడం తప్ప వీళ్ళ మైండ్ లో చేయడం కొత్తగా ఒకటి కనిపెట్టి ప్రజలకి చేద్దాం, ప్రజల సమస్య మీద ఒక పరిష్కారాన్ని చూపిద్దాం, ప్రజలకు ఒక మంచి ఒక పథకాన్ని అందిద్దాం అనేటువంటి తపన వెళ్ళలేదు. ఆ అవకాశం వెళ్ళలేదు. ఏంటి మీరు ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులు కనిపించట్లేదా నారాయణమూర్తి గారు? అదే మేము పెట్టిన పథకాలకు పేర్లు మార్చుకొని దాన్నే నేను మంచి పని చేస్తున్నాను అనేటువంటి డప్పు కార్యక్రమాన్ని చేసే కార్యక్రమం చేస్తున్నారు. మాధ్యమాలు వాడుకుంటూ పేపర్ని, సోషల్ మీడియాని, యూట్యూబ్ మీడియాని వీళ్ళందరినీ వాడుకొని దాని ప్రకారం చేసుకునే పనులను ఉన్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఏమీ చేయలే. ఒక్క బిల్డింగ్ కొత్తగా కట్టారేమో చూడండి. ఇక్కడ ఒక్క బిల్డింగ్ కూడా కొత్తగా కడతాం రాజధాని అన్నారు, మంచిదే కట్టాలి. 14-19 ఏ విధంగా ప్రసారాలు పడాలని మాత్రమే పరిమితం చేసిన ఈ రాజధాని మళ్ళీ అదే బంధాలు పోతున్నారే తప్ప దాంట్లో ఏ విధంగానూ కానీ మార్పులు కానీ చేర్పులు కానీ ఏమి జరగల. అయితే కొత్తగా ఒకటి చేశారంటే చైనా మోటార్లు పెట్టి ఏదైతే వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయిందో, పూర్తిగా నీటిమయం అయిపోయిందో అమరావతి ఏరియా అంతా, దాన్ని తోడడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, తోడుతూనే ఉన్నారు. వాళ్ళకి బిల్డింగ్లు కట్టినంత కాంట్రాక్ట్ డబ్బులు వాళ్ళకి మీద ఉన్నారు. ఇది చైనా వాటర్ నుంచి తీసే వాటర్ వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళ అన్యాయులకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకొని దాన్ని వాళ్ళకి వాళ్ళే బలపడేటట్టుగా వాళ్ళకి వాళ్ళే దాంట్లో దోపిడీ చేసే విధంగా ఆ మోటార్ నీళ్లతో వాటర్ బయటకు పంపించే కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు సఫలీకృతం అయ్యారేమో కానీ అంతకంటే ఏ విధంగానూ కూడా అక్కడ మార్పు కానీ చేర్పు కానీ రాలేదు. దాని దర్శనం ఇవాళ ఏదైతే ఐక్యవేదిక ఉందో అమరావతి రైతుల ఐక్యవేదిక, ఆ లేడీ మాత ఏదైతే అడిగిందో ఆ మాత అడిగిన ప్రశ్న వీళ్ళకి సమాధానం లేదు. వాళ్ళు పురుగులు చూస్తున్నారట. మాకు రాజధాని లేదు, గొడవలు లేదు, ఏమీ లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వలేదు, రోడ్లు లేకపోయిన రాజధానికి అడ్డం పక్క పెట్టండి. సింగపూర్, అమెరికా, రష్యా, దుబాయ్ అన్నీ అయిపోయాయి. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఎక్కడ పోయాయి అని అడిగితే దానికి సమాధానం చెప్పడానికి సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే వీళ్ళని పురుగులు చూస్తున్నారట. కామన్ నాలెడ్జ్ విలువ కూడా ఇవ్వట్లేదు. ఏమనంటే ఆయన అడగండి, చంద్రబాబు అడగండి, చంద్రబాబు అడగండి అన్నారట. చంద్రబాబు కనపడ్డాయా? పవన్ అసలు కనపడ్డు. ఉద్యోగులు మేమేం చేయాలా అంటారట. వాళ్ళు మాకు సంబంధం లేదంటే వాళ్ళని అడగమంటారట. కలెక్టర్ అడిగినా, డిప్యూటీ కలెక్టర్ అడిగినా, తహసీల్దార్ అడిగినా, లోపల ఏ సెక్షన్ ఆఫీసర్ అడిగినా కూడా వాళ్ళంతా చేతులు దులుపుకొని పారిపోయే కార్యక్రమం, దాటవేసే కార్యక్రమం చేస్తారు. కానీ వాళ్ళకి సమాధానం చెప్పే నాదుడే లేడట. దాన్ని ఏమైనా అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? పాపం ఏదో వచ్చి 10 నిమిషాలు మాట్లాడిపోయే వాళ్ళు వీళ్ళంతా దరివేసుకొని పోయేవాళ్ళు. ఇక్కడ ఆ దరువుకు వాళ్ళు మళ్ళీ అక్కడ ఛానల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఏమైనా కట్ చేసి దాంట్లో చూపించుకుంటూ ఉంటారు సోషల్ మీడియాలో. అది వీళ్ళు సమాధానాలు ఎక్కడ చెప్పగలరు? అసలు అధికారులే చెప్పలేకపోతున్నారు, ఐఏఎస్లే చెప్పలేకపోతున్నారు. ఆ నారాయణ గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళు ఆయన కొనుక్కున్న ప్లాట్లు అవి ఉన్నాయి కదా, అవి ఎక్కడున్నా చూసుకొని పోతా ఉంటాడు కాబట్టి దానికి అతిగతి లేదు. మీరు అన్ని మానిటరింగ్ చేశారా? ఏంటండి ఇప్పుడు మీరు చెప్పే అంశాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం తెలీదు. నేను వెళ్ళాను ఆల్రెడీ. ఆ మోటార్లు పనిచేసే అదేదో పునాదులు తీశారు, పునాదులన్నీ నిండిపోయి వాటర్ పెట్టారు. అది తోడడం, మళ్ళీ వర్షం రావడం, నీళ్ళు నిండిపోవడం, తోడడం, వర్షం రావడం, నీళ్ళు నిండిపోవడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది తప్ప నేను అక్కడికి వెళ్ళాను చాలా సార్లు. మరి మీరు అప్డేట్ అయ్యేది లేదో. శైలేంద్రనాథ్ గారు నేను వెళ్ళాను వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాం. ఇదే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. మరి మీరు వచ్చారో లేదు తెలియదు. మరి మీరు హైదరాబాద్ ఉంటారు కదా, పాపం ఇక్కడ వచ్చారు లేదు. వస్తామండి, మేము వస్తుంటామండి. వారానికి 2 రోజులు విజయవాడ వస్తే మంచిదే, మీరు కూడా చూస్తే మంచిదే. చూడలేదు అనుకుంటున్నాను, మీరు కూడా చూస్తే మంచిదే. స్టాగ్నేట్ అయిపోయి చెరువులు తలపించేటట్టుగా, నదులు తలపించేటట్టుగా కాదు. మీరు ఉదయం లేవగానే ప్రతి ఊరు తిరుగుతారా నారాయణమూర్తి గారు? రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేస్తున్నారు.
నేను సహజంగానే వెళ్తా ఉంటాను. ఇప్పుడు మనం వైజాగ్ వెళ్ళాను, మా ఊరు అనకాపల్లి వరకు వెళ్ళాను, చూస్తా ఉంటాను. ఎందుకంటే వీళ్ళు ఆర్భాటం చేసి అది ఉంది ఇది ఉంది అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పేసి అది ఉన్నట్టు లేనట్టుగా సృష్టించి కట్టుకథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఎలా తప్పదు కదా, మీ బాధ్యత మా బాధ్యత, అది ప్రతిపక్షంగా మా బాధ్యత, మీరు యాంకర్ గారు జర్నలిస్ట్ మీ బాధ్యత. సో మనం వెళ్ళాల్సిందే మీరు నేను మన తప్పదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో అందులో భాగంగానే నేను వెళ్ళాను తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది చాలా మంది అంటా ఉంటారు నుంచి ఆ రాజధాని ప్రాంతం నుంచి వస్తూ ఉంటారు, మిత్రులు కలుపుతూ ఉంటారు. అన్న మా ఏరియాకి ఎవడో ఒకసారి రెండన్న సముద్రంలో కనపడుతుంది, కృష్ణానదికి దీనికి తేడా లేకుండా ఉందంటే అది నిజంగా అంటుందా ఏంటప్ప మీరు ఇలా అంటున్నారు. వాళ్ళు రాజధాని మన రాజధాని కదా అని చెప్పేసి చూడడానికి వెళ్తే జరిగిన పరిస్థితులు మీకు వివరిస్తున్నానే తప్ప మరొకటి కాదండి. మీరేమో నా మీద మీరు మరి ఇంకో విధంగా తీసుకోకండి, లేదు. అంటే మీరేదో రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామం తిరిగినట్టు మేమేదో హైదరాబాద్ లోనే కూర్చొని మేమేం తెలియకుండా మేము మాట్లాడుతున్నాం అనే విధంగా మీరు ఆ విధంగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే దానికి చెప్తున్నాను. ప్రతి వారం మేము హైదరాబాద్, మేము విజయవాడ, గుంటూరు ఆ పరిసర ప్రాంతాలు మేము వెళ్తాము, తిరుగుతాము.